నల్లపోతమ్మ దేవాలయం టెంపుల్ ముత్యాలమ్మ టెంపుల్ అమ్మవారి ఆశీస్సులు అందరూ కూడా శుభ సంతోషంగా ఉండాలని సర్వదా అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రభుత్వం అనేక సందర్భాల్లో అనేక స్థాయిల్లో గల బోనాల ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని రకాల ఏర్పాట్లు సమన్వయంతో చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలనేటువంటి ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా దేవాలయ నిర్వాహకుల సహకారం కూడా కోరడం జరిగింది. ఇప్పటి వరకు సాఫీగా నడుస్తుంది. భవిష్యత్తు కూడా అంతా మిగతా పెద్ద దేవాలయాలకు సంబంధించినటువంటి ఉజ్జయిని అమ్మవారి 21వ తేదీ, దాని తర్వాత తర్వాత 28 నాడు ఉన్నటువంటి సందర్భంగా కూడా అన్ని, దాని తర్వాత రంగం కానీ భవిష్యవాణి కానీ మిగతా కార్యక్రమాలు అమ్మవారి ర్యాలీ కానీ అన్ని కూడా కార్యక్రమాలు సజావుగా జరుగుతాయనేటువంటి ఆకాంక్షలు సందర్భంగా వ్యక్తం చేస్తూ ఇప్పుడున్నటువంటి దేవాలయాలకు సంబంధించిన చెక్కులు పోయినసారి కంటే అందరికి 10% రిపేర్ చేయడం జరిగింది. కానీ కొన్ని దేవాలయాలు ప్రత్యేకంగా వాళ్ళ అవసరాలకు ఉన్నటువంటి వ్యవస్థను దృష్టిలో పెట్టుకోవడంతో విజ్ఞాపన చేస్తా ఉన్నాం. వాటికి సంబంధించి ఎండోమెంట్ ఈ ఉత్సవ నిర్వహణ కమిటీ ఉంది, దానిలో పొందుపరిచి దానికి అనుగుణంగా వాటిని మరి ఇవ్వడం జరుగుతుందని మాట కూడా తెలియజేస్తాం. అది ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ప్రభుత్వం సరైన విధంగా ప్రోత్సాహపరిచే విధంగా ఉంటుంది. తర్వాత ఏదైనా కొంత ఎవరో ఒకరు తప్పుడు పని చేస్తే కూడా వాళ్ళ తగిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందనేటువంటి మాట చెప్పాం. ఏది ఏమైనా ఈరోజు దేవాలయాలకు సంబంధించినటువంటి బోనాల ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో కూడా మరి కార్యక్రమం కొనసాగాలని, అందుకు ఈ నిర్వహణ చేస్తున్నటువంటి మీరందరూ కూడా ప్రభుత్వము కంటే ఎక్కువ కూడా భక్తి శ్రద్ధలతోటి మీ ప్రాంత ప్రజల యొక్క ప్రాతినిధ్యంతో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళు కాబట్టి ప్రభుత్వం చర్యలు చెప్పటమే కార్యక్రమంలో మీరు నిరంతరంగా 100 సంవత్సరాలు చేస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం అనేది మీకు జస్ట్ ఒక కవచం లాగా తోడు అక్కడ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరంతా బాధ్యతగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తారని ఆకాంక్షిస్తూ మీ అందరికీ ఆ ఏనుగు పేరు రూపవతి అమ్మవారి ఆశీర్వచనంతో రూపవతి రూపంలో వచ్చినటువంటి ఆ ఏనుగు సేవలు కూడా తీసుకొని అందరం కూడా భవిష్యత్తుకు సంబంధించి ముందుకు పోదామని మాట అందజేస్తూ చెట్ల పంపిణీ కార్యక్రమం చేస్తాం. గ్రామాలందరికీ కూడా నేను కలెక్టర్ గారిని కోరుతాను, ఏ ఉమ్మడి దేవాలయాల కింద మిగతా నియోజకవర్గాల కింద ఉన్నాయో వాటన్నింటినీ మీ దగ్గర ఉన్నటువంటి ఆర్టీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఎండమెంట్ అధికారులు కావచ్చు, వాళ్ళు ఈ రోజే వీలైతే లేదా రేపటిలో కూడా బై టుమారో ఈవినింగ్, ఎందుకంటే ఇవాళ సాయంత్రం అయింది కాబట్టి బై టుమారో ఈవినింగ్ సింగిల్ చెక్ కూడా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించుకోవచ్చు. అలాగే ఆల్మోస్ట్ అన్ని కాన్స్టిట్యూన్సీలు అయిపోయినాయి. అన్ని కూడా బై టుమారో ఈవినింగ్ కంప్లీట్ చేశారు. మనం చెట్లు ఇస్తున్న రిసిప్ట్ కావచ్చు, ఫోటో కావచ్చు, ఎవిడెన్స్ ఒకటి తీసుకొని దాని ప్రకారం అన్ని చెక్స్ డిస్పాచ్ చేయమని చెప్పి సందర్భంగా మేము కలెక్టర్ గారు కోరుతాం. దానికి ఎందుకంటే ఇష్యూ పెట్టి ఉండదు. ఇవాళ ఈవినింగ్ అయితే రేపు బై టుమారో ఈవినింగ్ హైదరాబాద్ బోనాల ఉత్సవాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇవ్వాల్సిన చెక్కుల జాప్యం అనేది ఉండదు. దాని తర్వాత ఎన్హాన్స్మెంట్ అనేటువంటిది కంపెనీ జరిగితే ఈ ఇష్యూ తప్పదు. వాళ్ళందరికీ చెక్కుల పంపిణీ అనేది తొందరగా చేయాలని ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేస్తూ ఇవాళ ఈ ప్రోగ్రాం కూడా